మాట్లాడే రైట్ ఉంటుంది నాకు టుమారో ఆన్వర్డ్స్ జస్ట్ అయితే ఆశిస్తున్నారు. స్టేషన్ బయలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎక్యూస్ని వేరే చోటకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు, విచ్ ఇస్ అన్డెమోక్రటిక్. ప్రతి సందర్భంలో ఒకే ఇన్సిడెంట్ మీద రిపీటెడ్గా కేసులు పడుతున్నారు. సో స్టేట్కి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ని గౌరవించకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము చాలా అద్భుతంగా స్టేషన్ తిప్పుతున్నామని నేను ఒక మాట చెప్తా. పొద్దున్నుంచి ఛానల్స్ పవన్ కళ్యాణ్ దెబ్బ రావణ అబ్బా నెంబర్ 1 ఇదెవరు? ఏబిఎన్ ఛానల్, TV5. పవన్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. నెంబర్ 2 జన సైనికుల దెబ్బకి రావణ్ పరార్. జన సైనికుల దెబ్బకి పోలీస్ స్టేషన్కి ముట్టడిస్తే అబ్బా అన్న పోలీసులు ఉతికి ఆరేసిన రావణ్. ఈ ఛానల్స్, ఈ టైటిల్స్ పెట్టుకునే ఛానల్స్ ఒక నీళ్ళలేని బాయిలో దూకి చచ్చిపోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్ ఎవరంటే మీడియా. 4వ పిల్లర్ మీడియా. జ్యుడిషియరీ చేయలేని పని కూడా ఈరోజు మీ మీడియా సోదరులు చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయల స్కాములు బయటకు తీసుకొస్తున్నారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులు మీరు కాపాడుతున్నారు. మీరు లేకపోతే ఈరోజు ఢిల్లీలో చనిపోయిన నిర్భయాకి న్యాయం జరగదు. మీరు లేకపోతే ఈరోజు 2G స్కామ్ బయటికి రాదు. మీరు లేకపోతే సాయికృష్ణ కేసు బయటికి రాదు. మీరు లేకపోతే అనంతబాబు కేసు బయటికి రాదు. మీరు లేకపోతే ప్రభుత్వాల్లో జరిగే తప్పులు బయటికి రావు. అలాంటి ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన మీడియా ఈరోజు 100 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తుంటే, పోలీస్ స్టేషన్ల మీద పడి కొడుతుంటే పవన్ కళ్యాణ్ సినిమా అనుకుంటున్నాడా? ఇది సినిమాలో అత్తారింటికి దారేది సినిమాలాగా, లేకపోతే గబ్బర్ సింగ్ సినిమాలాగా నాకు తెక్కుంది దానికి లెక్క ఉంది అంటే సరిపోతుంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఎవరన్నా తిడితే 200 మంది 300 మంది వెంటబడి వేటాడి కొడతాను అంటే ఇది సినిమా అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? దానికి మీ మీడియా ఎలివేషన్స్ ఇస్తుందా? మీడియాకు బాధ్యత ఉందా ఏమైనా? ఈరోజు ఒక వ్యక్తిని తప్పు చేసి ఉంటే రావణ్, ఐఎమ్ స్టికింగ్ ఆన్ మై వర్డ్, రావణ్ నిజంగా తప్పు చేసి ఉంటే రావణ్ని అరెస్ట్ చేయండి. చట్టం ప్రకారం మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించి ఆయన జైలుకి పంపించండి. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ గవర్నమెంట్ వెర్షన్ని. అంతేగాని తప్పు చేశాడో లేదో తెలియదు, ఆ బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం, బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం. బయట పోలీసులు ఉండి ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు పోటీలో ఉంటారో, ఎక్కడైతే జనసేనకు పట్టు ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి రిమాండ్ పెట్టడం పోలీస్ స్టేషన్లో. అక్కడ 500-600 మంది కార్యకర్తలు వెంటాడటం, వేటాడటం, కొట్టడం. ఇది మీకు హీరోయిజంగా కనపడుతుంది మీడియాకి. ఇది మీ తెలుగుదేశం మీడియాకి హీరోయిజంగా కనపడుతుంది. ఈ హీరోయిజాన్ని సోషల్ మీడియాలో అన్ని చోట్ల ప్రొజెక్ట్ చేసుకొని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి 1924 ప్రాథమిక హక్కులు ఏమైపోయినాయి? 1924 ఎలివేషన్స్ ఏమైపోయినాయి? గత ప్రభుత్వంలో ఎలివేషన్స్ ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన నీతులు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన శుద్ధ పుస్తక కబుర్లు ఏమైపోయినాయి? ఈ దేశంలో 100 మంది చెప్పిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసపు కూడా 10 సంవత్సరాలు తర్వాత మరణ శిక్ష పడింది. అలాంటి కసపు లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక యూట్యూబ్లో ఒక మాట మాట్లాడితే అది నీకు నచ్చకుండా పోవచ్చు. గత ప్రభుత్వం మీద 1924లో మేము కొన్ని 100 సార్లు తిట్టినాం. అప్పుడు మీరు మంచోడ్నా? ఇప్పుడు చెడ్డోడ్నా? ఇప్పుడు మీకు నచ్చలేదా? పవన్ కళ్యాణ్ గారు, మీరు హోమ్ మినిస్టర్ కాకుండానే ఇంత లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తూ మీ కార్యకర్తలు నిర్వహించాల్సిన బాధ్యత లేదా? బొజ్జ ఐశ్వర్య అనేటువంటి ఒక ఆమె ఒక మాట మాట్లాడితే ఆమె మీద ఇప్పుడు 15 సెక్షన్ల మీద కేసులు కట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు. ఆమె ఇంటి ముందు 400-500 మంది జనసేన కార్యకర్తలు రౌండ్ ది క్లాక్ డౌన్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్న కాదండి, నా ఇంట్లో పనిచేసే అటెండరు పవర్లో ఉంటే
అటెండర్ కూడా వేల మందిని దించగలడు. పవర్లో ఉన్నవాడు వెనకబడి రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని పెట్టడం పెద్ద గొప్పతనమా మగతనమా? అది దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షాలుగా నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలి. అది గొప్పతనం. పవన్ కళ్యాణ్ డీసీఎం ఎవడైనా వస్తాడు కొట్టడానికి, ఎవడైనా వస్తాడు స్టేషన్ మీద దాడి చేయడానికి. అది పెద్ద గొప్పతనం అనుకొని హీరోయిజం అనుకొని కాళ్ళు ఎగరేస్తే ప్రజాస్వామ్యంలో తొక్కి నారదీస్తారు. 1000 అడుగులు 151 నుంచి 11కు వచ్చింది. ఎగిరెగిరి పడకూడదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. సో నేను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఎగిరెగిరి పడద్దు. ప్రజాస్వామ్యం అనేది అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు నీ చేతిలో హోమ్ మినిస్టర్ పదవి లేకుండా ఇంత దారుణాలు సృష్టిస్తే ఏమంటే, నేను యూట్యూబ్ చూస్తే సోషల్ మీడియా చూస్తే ప్రధానమంత్రి మోడీని పచ్చి బూతులతో కొన్ని వేల మంది తిడతారండి. నేను ఈ సందర్భంగా మోడీ గారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టాడండి మోడీ. చూసి నవ్వుకుంటాడంట. ఇట్స్ అ కామన్ థింగ్. పట్టం లేంది, ఈ అరెస్టులు చేయటాలేంది? రేపొద్దున 29 గిర్రని తిరిగి వస్తుంది. 29లో ప్రతిపక్షంలోకి వెళ్తావు. తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఇప్పుడు ఈరోజు 100 మంది కార్యకర్తలు వచ్చి టీవీల్లోకి వచ్చి జై జై పవన్ కళ్యాణ్, జై జై అని పాల్గొని ఎవడు రాడిని వెనక. కాబట్టి ప్రజాస్వామ్యం అల్టిమేట్గా రెస్పెక్ట్ చేయమని నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాదు కూడదు మేము చేస్తామంటే నో ప్రాబ్లం. ఎందుకు అంటే ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మహా అయితే ఇంక 3 ఏళ్ళు. లాస్ట్ 1 ఇయర్లో మీరు పీకేదేమి లేదు, మీరు చూసేదేమి లేదు. లాస్ట్ 1 ఇయర్లో ఎవడు మీ మాట ఏంటో. మహా అయితే ఇంకో 2 నెలలు, 2 సంవత్సరాలు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 2 సంవత్సరాలు అయిపోతాయి. ఇది పోసాని కృష్ణమూర్తి లాగా స్టేషన్ టు స్టేషన్ తిప్పుతారు నియోజకవర్గాలు అనేది ఏమన్నా ఉంది సార్? స్టేషన్ టు స్టేషను తిప్పి ఏదైనా మీ చేతిలో పవర్ ఉండి చేయొచ్చు. కానీ పిఠాపురంలోనే రిమాండ్ చేయకుండా బయటకు తీసుకొని వచ్చాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కానీ ప్రతి నియోజకవర్గంలో కేసులు పెడుతున్నారు కదా సార్, మళ్ళీ తిప్పుతున్నారు కదా. ఇప్పటికే వాటికి 3 రోజులు అయింది. ఛాలెంజ్ చేస్తున్నా, ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో, బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ.